బ్రేకింగ్ న్యూస్ స్పీకర్ ఛాంబర్ లో బీఎస్సీ సమావేశం ప్రారంభమైంది. బీఎస్సీ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఇక బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ నుంచి పూనంనేని, బీజేపీ నుంచి పాయల్ శంకర్ అటెండ్ అయ్యారు. ఇక స్పీకర్ ఛాంబర్ లో బీఎస్సీ సమావేశం ప్రారంభమైంది. బీఎస్సీ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. ఇక మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ నుంచి పూనంనేని, బీజేపీ నుంచి పాయల్ శంకర్ అటెండ్ అయ్యారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. సభను సక్రమంగా నడిపించాల్సిన స్పీకరే సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన సభను తప్పుదోవ పట్టించడంతో ఇటు సభ హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. లగచరల విషయంపై చర్చకు అవకాశం కల్పించాలని స్పీకర్ను అడిగామని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే గతంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఉల్లంఘన నోటీసులు ఇస్తే చర్చకు వచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అసలు కేటీఆర్ వర్షన్ ఎలా ఉంది? సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అసలు అక్కడ ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ 2014 బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసింది అనేది అసెంబ్లీలో 2023 డిసెంబర్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సెషన్లోనే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని లూటీ చేసింది అంటూ రాష్ట్ర సర్కారు ఇటు శ్వేతపత్రంతో పాటు రాష్ట్ర అప్పులు కూడా బయటపెట్టినటువంటి నేపథ్యం ఉంది. కానీ తాజాగా ఆర్బీఐ ఇచ్చినటువంటి ఏదైతే లెక్కలు ఉన్నాయో దాదాపు 3 లక్షల కోట్ల పైచీలకు మాత్రమే రాష్ట్ర అప్పులు ఉన్నాయి 2014 నుంచి 2023 వరకు అంటూ ఆర్బీఐ ఇచ్చిన లెక్కల ప్రకారం ఇవాళ కేటీఆర్ అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కలిసి ఇవాళ భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సభను అట్లనే రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ ముందుకు అమలు చేయాలంటూ స్పీకర్కు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 7 లక్షల కోట్ల రాష్ట్ర అప్పు లేదు, కేవలం 3 లక్షల పైచీలకు మాత్రమే అప్పులో ఉంది. ఆ అప్పులకు సంబంధించిన అనేక అభివృద్ధి పనులు జరిగాయి అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాసేపటి క్రితమే స్పీకర్ గడ్డం ప్రసాద్కు నోటీసులు కూడా అంటే ఫిర్యాదు కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా రాష్ట్రం అప్పుల్లో లేదు, 3 లక్షల కోట్ల పైచీలకు మాత్రమే అప్పుల్లో ఉంది. కానీ ఈ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల అప్పులంటూ రాష్ట్ర ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అందులో ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ ముందుకు పంపాలి, దాని మీద చర్చ జరగాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలందరూ కూడా పట్టుబడుతున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇక్కడ కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు మాత్రమే ప్రస్తావిస్తుంది, కానీ ఆయా కార్పొరేషన్లకు సంబంధించిన అప్పులు మాత్రం ఇందులో ప్రస్తావించట్లేదు. ఆయా కార్పొరేషన్ల అప్పులు మాత్రం పెడితే మాత్రం 7 లక్షల కోట్లు కాదు, ఇంకా పైచీలకే కోట్ల అప్పులు బయటపడే అవకాశాలు ఉన్నాయి. కార్పొరేషన్ల అప్పులు పక్కకు పెట్టి కేవలం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు మాత్రమే ఆర్బీఐ ప్రకటించింది. అప్పులు అంటే ఎఫ్ఆర్బిఎంకి మించి అప్పులు ఉన్నాయి కాబట్టి సెంట్రల్ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా గత ప్రభుత్వంలో ఆపేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1,00,000 కోట్ల రూపాయలు ఒక్క కాళేశ్వరం కార్పొరేషన్ కిందనే 1,00,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండ్రు. దాంతోపాటు ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించిన అంశంలో కూడా దాదాపు 10,000 కోట్లు కేవలం కాళేశ్వరం సంబంధించిన కార్పొరేషన్ కిందనే తెచ్చారు. అంటే ఈ అప్పులకు సంబంధించి కార్పొరేషన్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదనేది కేటీఆర్ ప్రస్తావిస్తున్నటువంటి అంశం. కార్పొరేషన్లు ఎక్కడి నుంచి కడతాయి?
ప్రభుత్వం రేపు కార్పొరేషన్లు కట్టకపోతే అప్పులు తెచ్చిన సంస్థలన్నీ కాళేశ్వరం ప్రాజెక్టును జప్తు చేస్తాయా? అంటే ఈ కార్పొరేషన్ల కింద తెచ్చినటువంటి అప్పులు ఎవరు కట్ట రాష్ట్ర ప్రభుత్వమే దానికి షూరిటీ. కాబట్టి ఈ ఈ ఈ అంశాలు ప్రస్తావించకుండా కేవలం ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పులు మాత్రమే ప్రస్తావించింది. ఆ అప్పులను ఆధారంగా చేసుకొని ఇవాళ బట్టి విక్రమార్క తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ ముందుకు పంపాలంటూ కూడా స్పీకర్కు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇదంతా కూడా కావాలని ఆర్బీఐ లెక్కలు కేవలం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు కార్పొరేషన్కి సంబంధించిన అంశంలో పరిగణలో తీసుకోకుండా మాత్రమే ఇచ్చింది. ఇటు సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వ అప్పులతో పాటు కార్పొరేషన్ కింద ఉన్న అప్పులను కూడా పరిగణలోకి తీసుకొని ఎఫ్ఆర్బిఎం నిధులను నిలిపివేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇదంతా కూడా కావాలనే సభను తప్పుదోవ పట్టించేందుకు ఏదో ఒక సభలో సజావుగా చర్చ జరగకుండా బీఆర్ఎస్ ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నటువంటి, నిజానికి గత ప్రభుత్వంలోనే సర్పంచులు అనేక అప్పుల్లో ఉన్నారు. అనేక కాంట్రాక్టులు చేసి అప్పులు తెచ్చి సర్పంచులు ఆ పనులు చేసినటువంటి నేపథ్యం ఉంది. 2023 డిసెంబర్ వరకు సర్పంచులకు చెల్లించాల్సిన అప్పులు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించని గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం నెట్టివేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇదంతా కూడా కావాలనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి సభను తప్పుదో పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇదంతా కూడా కార్పొరేషన్ నిధులు పరిగణలోకి తీసుకుంటే మాత్రం 3 లక్షల కోట్ల 7 లక్షల కోట్ల కాదు ఇంకా ఎక్కువే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రివిలేజ్ మోషన్ ఏదైతే గత ప్రభుత్వ లెక్కలన్నీ కూడా తప్పుదోవ పట్టించే ఉన్నాయి, గత రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేసేందుకే ఉన్నాయనేది బీఆర్ఎస్ చెప్తున్నారు. దానికి సంబంధించి చర్చ జరగాలని పట్టుబడుతున్నారు. అట్లనే లఘుచర్ల అంశంలో వాయిదా తీర్మానం ఇచ్చారు, దాని మీద కూడా చర్చ జరపాలని చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సర్తాజ్. థ్యాంక్ యూ వెంకట్.